హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హనీ జిఎస్ క్లాసెస్. 9th నవంబర్ కరెంట్ అఫైర్స్ విత్ జిఎస్ పాయింట్స్. మొత్తం మనకి 14 ఆర్టికల్స్ ఉన్నాయి ఈరోజు వార్తల్లో. సో ఫస్ట్ వెరీ ఫేమస్ 9th నవంబర్ అనేది ఎవ్రీ ఇయర్ నేషనల్ లీగల్ సర్వీస్ డే అని చెప్పేసి జరుపుకుంటాము. సో ఎందుకోసం జరుపుకుంటాము, థీమ్ ఏంటని చెప్పేసి డిస్కస్ చేయాలి. వెరీ ఫేమస్ డే, థీమ్ గుర్తుపెట్టుకోవాలి. సో మనకి 39A అని చెప్పేసి డిపిఎస్పి లోపల ఉన్న ఆర్టికల్. సో ఫ్రీ లీగల్ ఎయిడ్ గురించి చెప్తుంది. ఉచిత న్యాయ సహాయం అని చెప్పేసి పిలుస్తాం. దీన్ని అమలు చేసేందుకు నేషనల్ లీగల్ సర్వీస్ అథారిటీ యాక్ట్ అని చెప్పేసి 1987లో వేసినాం. ఇది 1995 నవంబర్ 9th అమల్లోకి వచ్చింది. కాబట్టి ఆ సందర్భంగా మనము నవంబర్ 9th నేషనల్ లీగల్ సర్వీస్ డేగా జరుపుకుంటున్నాం ఎవ్రీ ఇయర్. సో ఎందుకోసం అంటే డిపిఎస్పి అమలు కోసము చేయబడ్డ చట్టం ఏదైతే ఉందో 1987 యాక్ట్ అనేది 1995లో అమల్లోకి వచ్చింది. సో మన ఇటువంటిది టీఎస్పీఎస్సీ ఫోకస్ చేస్తే చట్టము వేరే ఇయర్లో ఉన్నది, అమలు వేరే ఇయర్లో అని చెప్పేసి వెరీ స్పెసిఫిక్గా మనం గుర్తుపెట్టుకోవాలి. సో థీమ్ ఏంటి, సింపుల్ మనకి. సో జస్టిస్ అనేది అందరూ యాక్సెస్ చేయాలని చెప్పేసి, సో ఇన్ఫ్యాక్ట్ యాక్సెస్ అందరికీ రావాలని చెప్పేసి థీమ్ తీసుకోవడం జరిగింది. సో జస్టిస్ యాక్సెస్ ఫర్ ఆల్ అని చెప్పేసి అందరికీ వచ్చేలా న్యాయం అయితే ఉండాలని చెప్పేసి దీనికోసం మనము లీగల్ సర్వీస్ యాక్ట్ మనం చేయడం జరిగింది. సో మనకి నేషనల్ లీగల్ సర్వీస్ డే యొక్క అవేర్నెస్ ఉన్నట్లయితే మనము ఈ లీగల్ ఫ్రీ ఎయిడ్ మనం తీసుకోవచ్చు అని చెప్పేసి దీన్ని ఎవ్రీ ఇయర్ 9th నవంబర్న కండక్ట్ చేస్తాం. సో మనకి కొంచెం క్వశ్చన్ అనేది డెప్త్గా వచ్చినట్లయితే ఫ్రీ లీగల్ ఎయిడ్ అనేది ఈ చట్టం కింద ఎవరెవరికి వర్తిస్తుంది, ఇది వెరీ వెరీ ఫేమస్ క్వశ్చన్. ఎస్సీ వాళ్ళకి వర్తిస్తుంది, ఎస్టీ వాళ్ళకి, ఉమెన్కి వర్తిస్తుంది. సో మనకి ఇన్ఫ్యాక్ట్ దీంతోపాటు ఎవరైనా ఈ 23rd ఆర్టికల్ ప్రకారం మనకి హ్యూమన్ ట్రాఫికింగ్ గురైతే, అక్రమ రవాణాకి గురైతే వాళ్ళకి కూడా ఫ్రీ లీగల్ ఎయిడ్ అందించాల్సిన అవసరం ఉంటుంది. సో మనకి ఫ్రీ లీగల్ ఎయిడ్ వచ్చేసి అక్రమ రవాణా వాళ్ళకు కూడా వర్తిస్తుంది. దీంతోపాటు ఏదైనా ఒక ప్రాంతంలో వైపరీత్యాలు వచ్చినప్పుడు, కరువు కావచ్చు, వరద వచ్చినప్పుడు కూడా వాళ్ళు క్లెయిమ్ చేసుకోవచ్చు ఫ్రీ లీగల్ ఎయిడ్ కోసము. సో మనకి ప్రకృతి వైపరీత్యం వచ్చినప్పుడు కూడా వాళ్ళకి అప్లికేబుల్ అవుతుంది. ఫిజికల్ విత్ డిజబిలిటీ వాళ్ళకి కూడా అప్లికేబుల్ అవుతుంది. సో మనకి ఉచిత న్యాయ సహాయం అనేది ఎవరెవరికి వస్తుంది అంటే ఇన్ఫ్యాక్ట్ ఒంటరి మహిళకు కూడా వస్తుంది. మనకు ఉమెన్ అని చెప్పేసి వచ్చింది కాబట్టి మళ్ళీ స్పెషల్గా అవసరం లేదు. సో ఈ కేటగిరీలో ఉన్న వ్యక్తులకి ఫ్రీ లీగల్ ఎయిడ్ గవర్నమెంటే అందిస్తుంది. సో మనకి డే ఏంటి, థీమ్ ఏంటి, చట్టం ఏంటి అని చెప్పేసి ఆర్టికల్ నెంబర్ గుర్తుపెట్టుకోవాలి. ఇది మనకి ఫస్ట్ ఆర్టికల్. ఇన్ఫ్యాక్ట్ ఇది డేస్ కిందికి వస్తుంది లేదా పాలిటీ కిందికి కూడా వస్తుంది. సో నెక్స్ట్ మన సిరా గుర్తు వార్తల్లో ఉన్నది. సో ఎన్నికల సందర్భంగా మనకి సిరా గుర్తు అనేది వేస్తారు కదా. సో ఎందుకు వార్తల్లో వచ్చింది అంటే ఎన్నికల సంఘము ఒకటి చెప్పింది. ఏమని అంటే సో ఈ వృద్ధులకు కానీ లేదా హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి కానీ, వృద్ధులు లేదా దివ్యాంగులు అని చెప్పేసి పిలుస్తాం. ఈ దివ్యాంగులకి కొంతమంది సహాయకులుగా వస్తారు లోపలికి. వాళ్ళకి ఇన్ని రోజులు సిరా గుర్తు వేయలేదు. బట్ ఇప్పుడు మనకి సో కుడి చేతి యొక్క చూపుడు వేళ్ళకి మనకు ఇన్ఫ్యాక్ట్ సిరా గుర్తు వేస్తారట. ఎవరికి సహాయకులుగా ఎవరైతే వస్తున్నారో ఈ వృద్ధులకి లేదా దివ్యాంగులకి వాళ్ళకి కుడి చేతి యొక్క చూపుడు వేళ్ళకి, ఇండెక్స్ ఫింగర్కి మనకు ఇన్ఫ్యాక్ట్ సిరా గుర్తు వేస్తారు. సో సిరా గుర్తు మనకి ఎన్నికల ఇయర్ కాబట్టి జిఎస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రశ్న వస్తుంది. ఇన్ఫ్యాక్ట్ దీనిలో కెమికల్ ఏంటి మనకి వెరీ ఫేమస్, సిల్వర్ నైట్రేట్ అని చెప్పేసి ఈ కెమికల్ మనం ఉపయోగిస్తాం. వెరీ బేసిక్ క్వశ్చన్ మనకి రసాయన శాస్త్రం లోపల వస్తుంది. దీన్ని ఎవరు తయారు చేస్తారు ఈ సిరాని అంటే భారతదేశంలో ఒకటే కంపెనీ ఉన్నది. సో వెరీ ఫేమస్ మనకి మైసూర్ వార్నిష్ అండ్ పెయింటింగ్ లిమిటెడ్, వార్నిష్ అండ్ పెయింటింగ్ అని చెప్పేసి సో మన బెంగళూరులో ఉంటుంది. ఈ ఒక్క సంస్థ మాత్రమే మనకి సిరాని తయారు చేస్తుంది సిల్వర్ నైట్రేట్ను ఉపయోగించి. దీన్ని 1937 లోపల మహారాజా కృష్ణ ఒడయార్ 4 అని చెప్పేసి సో మనకి హిస్టరీలో వచ్చింది. మైసూర్ వంశం మనం డిస్కస్ చేసినాం ఆల్రెడీ హిస్టరీ లోపల. మైసూర్ యుద్ధాలు అని చెప్పేసి ఆంగ్లో మైసూర్ లోపల ఒడయార్ వంశం అని చెప్పేసి మనం డిస్కస్ చేసినాం. అందులో కృష్ణరాజా ఒడయార్ 4 అని చెప్పేసి 1937లో ఈ కంపెనీ స్థాపిస్తే తర్వాత ఆఫ్టర్ ఇండిపెండెన్స్ మనకి ఈ కంపెనీ అనేది పబ్లిక్ లిమిటెడ్ కంపెనీగా మారిపోయింది.
సో పబ్లిక్ లిమిటెడ్ కంపెనీగా మారిపోయిందని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. భారతదేశంలో అసెంబ్లీ ఎన్నికలు కానీ ఏ ఎన్నికలు జరిగినా కూడా ఇన్ఫ్యాక్ట్ మనకి మైసూర్ వార్నిష్ పెయింటింగ్స్ వాళ్ళే సరఫరా చేస్తారు. భారతదేశంతో పాటు 30కి పైగా కంట్రీస్లు ఇదే సిరాని ఉపయోగిస్తాయి. 30+ కంట్రీస్కి ఎక్స్పోర్ట్ చేస్తుంది మైసూర్ వార్నిష్ అండ్ పెయింటింగ్ కంపెనీ అని చెప్పేసి. వెరీ వెరీ ఫేమస్. ఇంకా మన క్వశ్చన్ డెప్త్గా అడిగితే ఇట్లా టీఎస్పీఎస్సీ లాంటి వాళ్ళు ఏం చేస్తారంటే నెంబర్ మీద ఫోకస్ చేస్తుంది. లెజెండ్ టీఎస్పీఎస్సీ. ఈ సిరా గుర్తు వెరీ ఫస్ట్ టైం ఎప్పుడు మనం ఉపయోగించినారు అంటే 3వ సాధారణ ఎన్నికలు అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. సో 1962లో జరిగిన 3వ సాధారణ ఎన్నికల్లో వెరీ ఫస్ట్ టైం సిరా గుర్తును ఉపయోగించారు అని చెప్పేసి చూసుకోవాలి. రైట్, ఇది మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. సో సిరా గుర్తు ఎవరు తయారు చేస్తారు, కెమికల్ ఏంటి, ఇన్ఫ్యాక్ట్ ఏ రకమైన కంపెనీ అని చెప్పేసి, తర్వాత నెక్స్ట్ ఎన్ని కంట్రీస్కి ఎక్స్పోర్ట్ చేస్తుందని కాకుండా జస్ట్ ఎక్స్పోర్ట్ చేస్తుందని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. సో వెరీ వెరీ ఫేమస్. నెక్స్ట్ జాగ్రఫీ ఆర్టికల్ అని చెప్పేసి వందే సాధారణ రైలు అని చెప్పేసి మనకి వార్తల్లో ఉంది. వందే భారత్ కాదు, వందే సాధారణ రైలు అని చెప్పేసి. సో ఫస్ట్ ట్రయల్ రన్ అనేది ముంబై నుంచి అహ్మదాబాద్ వరకు వెళ్ళింది. సో మనం ఆ ప్లేసెస్ గుర్తుపెట్టుకోవాలి. ముంబై నుంచి అహ్మదాబాద్ వరకు అని చెప్పేసి ఈ ప్లేసెస్ గుర్తుపెట్టుకోవాలి. సో మనం డిస్కస్ చేయాలి వందే సాధారణ రైలు యొక్క రూపకర్త ఎవరు అని చెప్పేసి. సో దీన్ని చెన్నైలో ఉన్న రైల్వే కోచ్ ఫ్యాక్టరీ తయారు చేస్తుంది. ఇంటగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ అని చెప్పేసి పిలుస్తాం మనం. సో ఇన్ఫ్యాక్ట్ చెన్నైలో ఉన్న ఇంటగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ తయారు చేస్తుంది. ఇంటగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ అని చెప్పేసి ఇది తయారు చేస్తుంది. ఇన్ఫ్యాక్ట్ ఇది సెమీ హై స్పీడ్ రైలు కాదు. సో మనకి వందే భారత్ రైలు అనేది భారతదేశంలో మొట్టమొదటి సెమీ హై స్పీడ్ రైలు అయితే ఇది జనరల్ స్పీడ్ రైలు అంతే మనకి. సో 130 km/h మాత్రమే ఇది పోతుంది. ఇట్ ఈస్ నాట్ సెమీ హై స్పీడ్. ఎందుకు మనం గుర్తుపెట్టుకోవాలంటే ఈ ప్రశ్న వచ్చినప్పుడు స్టేట్మెంట్ రూపంలో అది సెమీ హై స్పీడ్ రైలు అని చెప్పేసి ఉంటుంది. మనకి వందే అని చెప్పేసి పదం కనిపించగానే ఇన్ఫ్యాక్ట్ మనకి సెమీ హై స్పీడ్ అని చెప్పేసి వెళ్ళిపోతుంది. బట్ ఇట్ ఈస్ ఓన్లీ జనరల్ హై స్పీడ్ రైల్ అని చెప్పేసి పిలుస్తాం. ఓన్లీ జనరల్ స్పీడ్ అని చెప్పేసి పిలుస్తాం. మొత్తం ఇందులో 22 కోచ్లు ఉంటాయి. అన్నీ కూడా నాన్ ఏసీ కోచ్లు. వందే భారత్ ట్రైన్ అయితే ఏసీ అయితే ఇక్కడ నాన్ ఏసీ కోచ్లు అని చెప్పేసి. ఒక్క ట్రైన్లో మనకి 1834 మెంబర్స్ ప్రయాణం చేయవచ్చు. ఇవన్నీ అవసరమా నెంబర్స్ అంటే ఇన్ఫ్యాక్ట్ అవసరమే. ఎందుకోసం అంటే సో ఫస్ట్ రైలు కాబట్టి ఆ ప్రాంతం గుర్తుపెట్టుకోవాలి, నిర్మాణం ఎక్కడ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి, ఏ రకమైన రైలు అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి, ఎన్ని కోచ్లు ఉంటాయి, అవి ఏ రకమైన కోచ్లు, ఎంతమంది ప్రయాణం చేయవచ్చు మ్యాక్సిమం అని చెప్పేసి చూసుకోవాలి. సో ఇన్ఫ్యాక్ట్ దరిద్రంగా టీఎస్పీఎస్సీ అనేది నెంబర్స్ ఫోకస్ చేస్తుంది కాబట్టి మనకు కొంచెం బర్డెన్ పడుతుంది మైండ్ మీద. నెంబర్స్ ఫోకస్ చేస్తే సబ్జెక్ట్ టెస్ట్ చేసినట్టు కాదు అక్కడ. రైట్, మనకు ఇన్ఫ్యాక్ట్ ఈ వందే భారత్ ట్రైన్ ఒక పక్క, వందే సాధారణ రైలు ఒక పక్క మీరు పెట్టుకొని సో స్పీడ్ దీనిదెంత దానిదెంత, ఏసీ ఉంటుంది ఏసీ ఉండదు అని చెప్పేసి, సెమీ హై స్పీడ్ జనరల్ స్పీడ్ అని చెప్పేసి అట్లా రాసుకుంటే మంచిగా అనిపిస్తుంది. బట్ రాసుకోకపోయినా మనకి సబ్జెక్ట్ అర్థమైతే సరిపోతుంది. అట్రాక్టివ్ కంటే సబ్జెక్ట్ మనకి ముఖ్యమైనది. నెక్స్ట్ స్పేస్లో వస్తుంది హీలాస్ అని చెప్పేసి, HEL1OS అని చెప్పేసి ఒక పేలోడ్ మనకి వార్తల్లో ఉన్నది. ఇది మనం డిస్కస్ చేసినాం ఆల్రెడీ. కొద్దిగా డెప్త్గా అవసరం ఉంటుంది. ఎందుకోసం అంటే సో మనము సౌర అధ్యయనం కోసం అని చెప్పేసి ఇస్రో ఇటీవల ఆదిత్య L1 అని చెప్పేసి ప్రయోగించింది. మనం డిస్కస్ చేసినాం ఆల్రెడీ. ఈ L1 మిషన్ లోపల ఉన్న ఒకానొక పేలోడు ఈ హీలాస్ అని చెప్పేసి పిలుస్తాం. ఎందుకు వార్తల్లో వచ్చింది అంటే సౌర జ్వాలని వెరీ ఫస్ట్ టైం ఆదిత్య L1 మిషన్లో ఉన్న పేలోడు దృశ్యీకరించింది కాబట్టి స్పెషల్గా మనం ఇది గుర్తుపెట్టుకోవాలి. హై ఎనర్జీ L1 ఆర్బిటల్ ఎక్స్రే స్పెక్ట్రోమీటర్ అని చెప్పేసి పిలుస్తాం. దీన్ని బెంగళూరులో ఉన్న UR రావు శాటిలైట్ సెంటర్ వాళ్ళు తయారు చేసిండ్రు. సో మనకి ఇన్ఫ్యాక్ట్ ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి, సంస్థ పేరు UR రావు శాటిలైట్ సెంటర్ ఫ్రమ్ బెంగళూరు అని చెప్పేసి హీలాస్ అనే పేలోడ్ని తయారు చేయడం జరిగింది. ఇది సౌర జ్వాలని ఇన్ఫ్యాక్ట్ వెరీ ఫస్ట్ టైం సౌర మంటని దృశ్యీకరించింది కాబట్టి మనకు కొద్దిగా వెరీ వెరీ ఫేమస్ అని చెప్పేసి చెప్పొచ్చు. తర్వాత డిఫెన్స్ కరెంట్ అఫైర్స్ మొత్తం మనకి 2 ఉన్నాయి. ఫస్ట్ది హెర్మస్ అని చెప్పేసి వార్తల్లో ఉన్నది. ఇది హెర్మెస్ అనొచ్చు, హెర్మస్ అని చెప్పేసి అనొచ్చు. మనకి ఇది హిందూ ఆర్టికల్. ఇన్ఫ్యాక్ట్ హెర్మస్ 900
స్టార్ లైనర్ అని చెప్పేసి ఒక డ్రోన్ మనకి వార్తల్లో ఉన్నది. సో ఇది ఏంది, అన్మ్యాన్డ్ ఏరియల్ వెహికల్ అని చెప్పేసి పిలుస్తాం. సో దాన్ని డ్రోన్ అని చెప్పేసి పిలుస్తాం. సో ఈ హెర్మెస్ డ్రోన్ ఎందుకు వార్తల్లో వచ్చింది అంటే ఇజ్రాయెల్ దేశం నుంచి భారతదేశం కొనుగోలు చేసుకున్నది, అందుకు మనకి ఇది డ్రోన్ అని చెప్పేసి వార్తల్లో ఉన్నది. ఇట్ ఈస్ ఏ డ్రోన్ లేదా అన్మ్యాన్డ్ ఏరియల్ వెహికల్ అని చెప్పేసి కూడా పిలుస్తాం. సో ఇది ఇజ్రాయెల్ దేశం నుంచి మనం కొనుగోలు చేసినాం కాబట్టి గుర్తుపెట్టుకోవాలి ఇజ్రాయెల్ కంట్రీ అని చెప్పేసి. సో మనకి ఇది ఇంటర్నేషనల్ రిలేషన్స్ లోపల ఏపీ వాళ్ళ కోసం అయితే 50 మార్క్స్ ఉన్నది, ఇంటర్నల్ సెక్యూరిటీ అని చెప్పేసి కలుపుకొని. సో మనకైతే గ్రూప్ 1 లోపల 5 to 6 మార్క్స్ వస్తాయి. సో అందరికి ఉపయోగపడే విధంగా నేను సండే క్లాస్ చేస్తాను. ఈ రిలేషన్స్ విషయంలో టాపిక్స్ ఏమి ఉంటాయని చెప్పేసి, ఆ టాపిక్స్ యొక్క మైక్రో టాపిక్స్ ఏంటి, మళ్ళీ సూక్ష్మ అంశాలు ఏంటని చెప్పేసి సబ్ టాపిక్స్ చూసుకొని రిఫరెన్స్ పుస్తకాలు చూసుకొని అందులో మనకి ఇజ్రాయెల్ కంట్రీ అని చెప్పేసి వస్తుంది. సో అప్పుడు మనం దీన్ని డిస్కస్ చేస్తాం మళ్ళొక్కసారి. ఇన్ఫ్యాక్ట్ ఇది ఏ రకమైన డ్రోన్ అంటే మెయిల్ అని చెప్పేసి ఉన్నది. సో మెయిల్ అంటే మనకు ఇంతకుముందు వచ్చింది ఒకసారి. మీడియం ఆల్టిట్యూడ్ అంటే సో మధ్యస్థ ఎత్తుకు పోతుంది, మీడియం ఆల్టిట్యూడ్ అండ్ లాంగ్ ఎండ్యూరెన్స్, ఎక్కువ కాలం పాటు గాల్లోనే ఉంటుంది, దాన్నే మెయిల్ అని చెప్పేసి పిలుస్తాం. మధ్యస్థ ఎత్తుకు పోతూ ఎక్కువ వేగంతో కాకుండా ఎక్కువ సేపు ఉంటుంది, అదే దాన్ని మనము రన్నింగ్లో స్ప్రింట్ అని చెప్పేసి పిలుస్తాం. 100 మీటర్స్ లాంటిది మనం స్ప్రింట్ అని చెప్పేసి ఉంటుంది, తక్కువ టైంలో ఎక్కువ వేగంతో వెళ్ళాలి. కొన్ని ఎండ్యూరెన్స్ అవసరము, ఎక్కువ వేగంతో కాకుండా ఎక్కువ సేపు పరిగెత్తగలగాలి, 5 km లాంటివి మనకు పనికి వస్తాయి. సో మనిషికి స్ప్రింట్ కంటే ఎండ్యూరెన్స్ అనేది హార్ట్కి చాలా హెల్త్ ఉంటుంది, రైట్. ఇన్ఫ్యాక్ట్ మనకి ఇది డ్రోన్ అనేది మేల్ రకం అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఇంకోటి, ఈ డ్రోన్ యొక్క స్పెషాలిటీ ఏంటి అంటే దీనికి స్పెషల్ ఒక కెపాసిటీ ఉన్నది. ఏం కెపాసిటీ, మనకి అటల్ అని చెప్పేసి పిలుస్తాం. అంటే ఆటోమేటిక్గా మనకి ఇన్ఫ్యాక్ట్ ఒక డ్రోన్ ఎగిరింది, ఇన్ఫ్యాక్ట్ అక్కడ మంచు ప్రాంతం వచ్చినప్పుడు ఏమైనా ఇబ్బంది కలగకుండా సో దానికి అదే టేక్ ఆఫ్ చేసుకుంటుంది అండ్ ల్యాండింగ్ అని చెప్పేసి ఉన్నది. సో ఆటోమేటిక్ టేక్ ఆఫ్ అండ్ ల్యాండింగ్ అంటే విపత్కాల పరిస్థితి వచ్చినప్పుడు, ప్రమాదకర పరిస్థితి వచ్చినప్పుడు దానికి అదే టేక్ ఆఫ్ చేసుకొని ల్యాండింగ్ చేసుకునే సామర్థ్యం ఉంటుంది కాబట్టి ఇది దెబ్బతినదు. సో మీడియం ఎత్తుకు వెళ్ళింది, ఇక్కడ వాతావరణం సరిగ్గా లేదు అనుకోండి, సో దానికి అదే ఆటోమేటిక్గా టేక్ ఆఫ్ అవుతుంది అండ్ ల్యాండింగ్ అవుతుంది. సో ప్రపంచంలో ఇటువంటి టెక్నాలజీ కలిగిన ఏకైక డ్రోన్ మనకి ఈ హెర్మస్ 900 స్టార్ లైనర్ అని చెప్పేసి పిలుస్తాం. దీన్ని ఇజ్రాయెల్ నుంచి ఇండియా కొనుగోలు చేసుకుంటుంది. సో మనం పాకిస్తాన్ చైనా సరిహద్దులో దీన్ని మోహరించవచ్చు అని చెప్పేసి మనకి వార్తలు వచ్చినాయి. ఆ ప్లేసెస్ మనకైతే ఏం అవసరం లేదు. మేబీ ఉత్తర ప్రాంతంలో అంటే లడఖ్ లాంటి ప్రాంతంలో ఇది బాగా పనికొస్తుంది. డిఫెన్స్ విషయంలో ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడున్న ప్రభుత్వం విషయంలో చాలా మంచి నిర్ణయాలు తీసుకుంటుంది. డిఫెన్స్ విషయంలో మనం మెచ్చుకోవచ్చు. నెక్స్ట్ ఒక ఎక్సర్సైజ్ వార్తల్లో ఉన్నది మారూమ్ ఎక్స్ అని చెప్పేసి పిలుస్తాం. సో మారూమ్ ఎక్స్ ఇది మయన్మారు రష్యా మధ్య మారిటైమ్ ఎక్సర్సైజ్ అంటే సముద్ర ఎక్సర్సైజ్ అని చెప్పేసి నెవీ కండక్ట్ చేసుకుంటాయి. ఇవి మయన్మార్ రష్యా అని చెప్పేసి వెరీ ఫస్ట్ టైం రెండు కలిపి కండక్ట్ చేస్తున్నాయి కాబట్టి మనం ప్లేస్ గుర్తుపెట్టుకోవాలి. అండమాన్ సముద్రం లోపల దీన్ని కండక్ట్ చేస్తున్నాయి. ఎవరెవరు? మయన్మార్ అండమాన్ సముద్రం లోపల అండ్ రష్యా. సో మనం డిస్కస్ చేస్తాము ఇంటర్నేషనల్ రిలేషన్స్ లోపల ఈ మయన్మార్ అని చెప్పేసి ఉన్నదిగా, ఇది వన్ ఆఫ్ ది సబ్ చాప్టర్. మనకి ఎట్లా వస్తుందంటే ఫస్ట్ది విదేశాంగ విధానం అని చెప్పేసి ఉంటుంది. ఇక్కడ నరేంద్ర మోడీ కాలం నుంచి నెహ్రూ కాలం వరకు ప్రతి ప్రధాని టైంలో పాలసీ ఎలా ఉందని చెప్పేసి డిస్కస్ చేస్తాం. ఇన్ఫ్యాక్ట్ మనకి పంచశీల ఒప్పందం అని చెప్పేసి, లుక్ ఈస్ట్ పాలసీ, యాక్ట్ ఈస్ట్ పాలసీ అని చెప్పేసి, ఎల్పిజి అవన్నీ వస్తాయి ఇక్కడ. తర్వాత సెకండ్ చాప్టర్ మనకి ఇండియా నైబర్హుడ్ కంట్రీస్ అని చెప్పేసి ఉంటాయి. సో అందులో మనకి మయన్మార్ కంట్రీ అని చెప్పేసి వస్తుంది. సో అక్కడ మనం మయన్మార్ ప్లస్ రష్యా అని చెప్పేసి మళ్ళీ డిస్కస్ చేస్తాం. అండమాన్ సీలో వెరీ ఫస్ట్ టైం ఎక్సర్సైజ్ కండక్ట్ చేసినాయి నేవీస్ బిట్వీన్ ది మయన్మార్ అండ్ రష్యా అని చెప్పేసి. సో మనకి చాప్టర్ నెంబర్ 2 ఏముంటుంది అంటే రిలేషన్స్ లోపల ఇండియా నైబర్హుడ్ కంట్రీస్ అని చెప్పేసి ఉంటుంది. తర్వాత గవర్నమెంట్ పాలసీ అని చెప్పేసి ఉన్నది. స్వచ్ఛ దీపావళి అండ్ శుభ దీపావళి అని చెప్పేసి మనకు ఒకటి కనిపిస్తుంది. సో స్వచ్ఛ దీపావళి శుభ దీపావళి అని చెప్పేసి గవర్నమెంట్ పాలసీ. సో ఇది ఏ కార్యక్రమం అంటే మినిస్ట్రీ ఆఫ్
హౌసింగ్ అండ్ అర్బన్ అఫేర్స్ వాళ్ళు దీన్ని కండక్ట్ చేస్తున్నారు. మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫేర్స్ వాళ్ళు. దేనిలో అంతర్భాగం అంటే స్వచ్ఛ భారత్ మిషన్ అర్బన్ అని చెప్పేసి ఉన్నది. సో స్వచ్ఛ భారత్ మిషన్ అర్బన్ అని చెప్పేసి ఉన్నది. సో స్వచ్ఛ భారత్ మిషన్ అర్బన్ 2.0 అని చెప్పేసి దీనిలో అంతర్భాగంగా ఈ స్వచ్ఛ దీపావళి శుభ దీపావళి అని చెప్పేసి మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫేర్స్ వాళ్ళు కండక్ట్ చేస్తున్నారు. ఇట్లా ప్రశ్న వస్తుంది, ఏ స్కీమ్లో అంతర్భాగం అని చెప్పేసి వస్తుంది. ఆజాద్ కా అమృత్ మహోత్సవ లేదా స్వచ్ఛ భారత్ గ్రామీణ అర్బన్ అని చెప్పేసి వస్తుంది. సో మళ్ళీ లేకుంటే ఏక భారత్ శ్రేష్ఠ భారత అని చెప్పేసి వస్తుంది. సో ఈ కార్యక్రమం అనేది మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫేర్స్ వాళ్ళు స్వచ్ఛ భారత్ మిషన్ అర్బన్ 2.0లో భాగంగా కండక్ట్ చేస్తున్నారు. దీని లక్ష్యం ఏంటి అంటే దీపావళి యొక్క పవిత్రత మనం కాపాడుకోవాలి, దాంతోపాటు లైఫ్ స్టైల్ ఫర్ ఎన్విరాన్మెంటు. సో మన యొక్క చొరవ ఏంటి, పర్యావరణానికి అనుకూలంగా జీవించాలి. వీళ్ళని ప్రో ప్లానెట్ పీపుల్ అని చెప్పేసి పిలుస్తాం. P3 అని చెప్పేసి పిలుస్తాం. ప్రో ప్లానెట్ పీపుల్ అంటే ప్లానెట్కి అనుగుణంగా జీవించాలి. రెండింటిని కలుపుకుంటూ దీపావళి జరుపుకోవాలని చెప్పేసి పట్టణ ప్రాంతం లోపల ఈ మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫేర్స్ దీన్ని కండక్ట్ చేస్తుంది. సో స్వచ్ఛ దీపావళి అంటే మనకి శుభ్రత ఉండాలి, టపాసులు కాల్చాలి, కానీ ఇన్ఫ్యాక్ట్ గ్రీన్ టపాసులు అని చెప్పేసి మనము క్లాస్ చేసి ఉన్నాం దీపావళి గురించి, దీపావళి టపాసులు నిషేధం గురించి. ఇన్ఫ్యాక్ట్ మన ఇది యూట్యూబ్ ఛానల్ పెట్టిన స్టార్టింగ్లో ఎప్పుడో అక్టోబర్ 21లో అనుకుంటా మొత్తం మీద. సో అప్పుడైతే అది క్లాస్ చూస్తే మీకు ఈ టపాసుల విషయంలో సుప్రీంకోర్టు తీర్పులు ఏంటని చెప్పేసి, ఏ టపాసులు అలౌడు, ఏ టపాసులో ఉన్న కెమికల్స్ బ్యాన్ చేసిందని చెప్పేసి అంత మనకు అర్థమవుతుంది. అదంతా మనకి జిఎస్ పాయింట్ సిలబస్లో ఉంది. రైట్, నెక్స్ట్ గ్లోబల్ ఒక 3 రిపోర్ట్స్ మనకి వార్తల్లో ఉన్నాయి. అందులో 2 రిపోర్ట్స్ అయితే వెరీ వెరీ ఫేమస్. సో ఫస్ట్ రిపోర్ట్ ఏంటి అంటే గ్లోబల్ టీబీ రిపోర్ట్ అని చెప్పేసి వార్తల్లో ఉంది. సో గ్లోబల్ టీబీ రిపోర్టు 2023. సో మనకి క్షయ వ్యాధి మీద WHO రిపోర్టు ఎవ్రీ ఇయర్ ఇస్తుంది. సో 24 మార్చ్ మనకి టీబీ డే అని చెప్పేసి పిలుస్తాం, క్షయ దినం అని చెప్పేసి పిలుస్తాం. థీమ్ ఏంటి, ఎస్ యూ కెన్ ఎండ్ టీబీ అని చెప్పేసి మనం థీమ్ తీసుకున్నాం. 2030 కల్లా టీబీ అంతం చేయాలని చెప్పేసి WHO కంకణం కట్టుకుంటే ఇండియా ప్రభుత్వము 2025 కల్లా అంతం చేయాలని చెప్పేసి కంకణం కట్టుకుంది. సో ఎండ్ టీబీ 25 ఇండియా, WHO అనేది 2030 అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. సో ఇప్పుడు ఈ టీబీ రిపోర్ట్లో మనకి ఎన్ని కేసులు నమోదు అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. సో వరల్డ్ గుర్తుపెట్టుకోవాలి, WHO రిపోర్ట్ కాబట్టి ప్రతి అంశం గణాంకాలతో సహా గుర్తుపెట్టుకోవాలి. ఇండియా పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఫస్ట్ 2022లో కొత్త కేసులు ఎన్ని అంటే 7.5 మిలియన్స్, ఐ మీన్ 75 లక్షలు. భారతదేశంలో చూస్తే 24.22 లక్షలు అంటే 2.4 మిలియన్స్ మొత్తం మీద మనకు కనిపిస్తుంది. అంటే ఆల్మోస్ట్ మనకి సో ఈ ప్రపంచంలో అత్యధిక టీబీ కేసులు భారతదేశంలో నమోదైనాయి. సో మొత్తం కేసులతో పోలిస్తే 27% ఇండియాలో నమోదైనాయి, 24.22 లక్షలు అని చెప్పేసి పిలుస్తాం. రైట్, ఇంకా ఇది అంటే ప్రపంచంలో ఫస్ట్ ప్లేస్ ఇండియా అయినప్పటికీ WHO మెచ్చుకున్నది. గతంతో పోలిస్తే కేసుల సంఖ్య తగ్గింది, మరణాల సంఖ్య తగ్గిందని చెప్పేసి WHO ఇండియన్ స్పెషల్గా అప్రిసియేట్ చేయడం జరిగింది, మన కార్యక్రమాలు మెచ్చుకోవడం జరిగింది. రైట్, సో ఫస్ట్ ప్లేస్ అంటే మనకి ఇప్పుడు ఇండియా. సో రెండవ ప్లేస్ అనేది యాజ్ పర్ రిపోర్ట్ ప్రకారం చూస్తే ఇండోనేషియా. సో థర్డ్ చూస్తే చైనా అని చెప్పేసి ఉన్నది. సో మన 3 కంట్రీస్, 4th ఫిలిప్పీన్స్ అని చెప్పేసి కూడా మనకు కనిపిస్తుంది. ఈ 3 కంట్రీస్ ఆర్డర్లో గుర్తుపెట్టుకోవాలి, ఇండియా, ఇండోనేషియా, చైనా, ఫిలిప్పీన్స్ అని చెప్పేసి ఉంది. రైట్, నెక్స్ట్ ఈ 2015-22 మధ్య చూస్తే గిట్ట సో కేసుల సంఖ్య అనేది 8.7% తగ్గింది. భారతదేశంలో రెట్టింపు తగ్గింది, 16% అంటే మనమే సక్సెస్ఫుల్ అయినాము. అయితే WHO లక్ష్యం ఏంటి అంటే ప్రపంచ లక్ష్యము 2025 కల్లా 50% తగ్గించగలిగితేనే 2030 కల్లా పూర్తిగా ఎండ్ అయిపోతుంది. బట్ మనకి ఎంత ఉంది, 8.7 కాబట్టి సో లక్ష దూరంలో ఉన్నది, చాలా సుదూరంలో ఉన్నదని చెప్పేసి ఆ రిపోర్ట్ మనకు చెప్తుంది. నెక్స్ట్ మరణాల సంఖ్య అనేది ఎంత తగ్గించింది అంటే 2015తో కంపేర్ చేస్తే 22 వరకు 18% తగ్గినాయి, సేమ్ 18% తగ్గినాయి. సో మనకి టేబుల్ కొట్టి అనేది నోట్స్లో లేదు, ఇన్ఫ్యాక్ట్ మనకి ఈ టేబుల్ రూపంలో రాసుకుంటే ఈజీగా ఫైండ్ అవుట్ చేయవచ్చు.
ఇక్కడ ఏం మనం అర్థం చేసుకోవాలి అంటే ప్రపంచంలో 75 మిలియన్లు కొత్త కేసులు వచ్చినాయి. WHO డాటా స్టార్ట్ చేసినాక అంటే 1995 నుంచి స్టార్ట్ చేసింది. అప్పటి నుంచి చూస్తే ఒక ఇయర్లో అత్యధిక టీబీ కేసులు 20 సెకండ్లు నమోదైనవి 75 lakhs. ఇంతకంటే ఎక్కువ ఎప్పుడు నమోదు కాలేదు. అయినప్పటికీ సో గతంతో పోలిస్తే మనకు తగ్గినాయి. సో ఎందుకు ఎక్కువ కేసులు వచ్చినాయి అంటే ఇన్ఫ్యాక్ట్ ఈ COVID-19 అంతరాయం వల్ల అని చెప్పేసి మనకు ఆర్టికల్ చెప్తుంది. రైట్, భారతదేశంలో ఎంత అంటే ప్రపంచం మొత్తంతో పోలిస్తే 27% ఇక్కడనే ఉన్నది, 24 lakhs అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. అయినప్పటికీ 2015తో పోలిస్తే 16% పైగా తగ్గింది భారతదేశం లోపల. ఇది ప్రపంచంతో పోలిస్తే రెట్టింపు అని చెప్పేసి ఆ పదాన్ని మనం ఇట్లా చదువుకోవాలి. సో మనం కంపేర్ చేస్తే రెట్టింపు శాతం అని చెప్పేసి చూసుకోవాలి, అట్లా క్వశ్చన్ అయితే వస్తుంది. ఇది గ్లోబల్ టీబీ రిపోర్ట్ యొక్క సారాంశం. కంప్లీట్గా మనకి మొత్తం 16 పేజీల్లో ఉన్నది. ఆ 16 పేజీల్లో ఉన్న సారాంశం మొత్తం మనకి ఇదే. నెక్స్ట్ రిపోర్టు పెద్దగా అవసరం లేనిది. సో QS అనే సంస్థ ఆసియా విద్యాలయాలకి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. సో ఏది బెస్ట్ అని చెప్పేసి రిపోర్ట్ ఇచ్చింది. సో అందులో ఇండియానే ఫస్ట్ ప్లేస్ వచ్చింది, రెండవ ప్లేస్ చైనా, థర్డ్ ప్లేస్ జపాన్ ఉన్నది. ఇంతకుముందు ఇండియా ఎప్పుడు ఫస్ట్ ప్లేస్ రాలేదు మనకి. సో ఇన్ఫ్యాక్ట్ ఈ ఆసియా విద్యాలయాల్లో చైనాతో పోలిస్తే ఇండియా తక్కువ ప్లేస్లో ఉండే ఇంతకుముందు. ఇప్పుడు ఇండియా ఫస్ట్ ప్లేస్కి వెళ్ళిపోయింది. అయినప్పటికీ ఫస్ట్ ర్యాంక్ ఎవరు అంటే సో పెకింగ్ విద్యాలయము ఫ్రమ్ బీజింగ్ అని చెప్పేసి చైనా. రెండవది హాంకాంగ్ ఉంది మనకి, హాంకాంగ్ అని చెప్పేసి. సో మూడవది సింగపూర్ అని చెప్పేసి ఉన్నది. ఇవన్నీ ఏంటి విద్యాలయాల పేర్లు, దేశాల పేర్లు కాదు. పెకింగ్ విద్యాలయము, హాంకాంగ్ అని చెప్పేసి, సింగపూర్ అని చెప్పేసి ఉన్నది. అట్లా భారతదేశంలో మనకి 48th ప్లేస్లో ఏమున్నదంటే IIT బాంబే అని చెప్పేసి ఉన్నది. 46th ప్లేస్లో ఏముందంటే ఢిల్లీ IIT అని చెప్పేసి ఉన్నది. సో మనకి రెండే ఉన్నాయి టాప్ 50 లోపల. అయినప్పటికీ మొత్తం జాబితా చూస్తే చైనాతో పోలిస్తే ఇండియాలోనే బెస్ట్ విద్యాలయాలు ఉన్నాయని చెప్పేసి QS సంస్థ మనకి చెప్పడం జరిగింది. సో వెరీ ఫస్ట్ టైం ఒక 3 కంట్రీస్ అయితే ఇందులో ర్యాంకింగ్ పొందినాయి. సో 3 కంట్రీస్ పేర్లు మనకు అంతగానం అవసరం లేదు, బట్ ఒకసారి చూస్తే మయన్మార్, కంబోడియా, నేపాల్ అని చెప్పేసి. సో వెరీ ఫస్ట్ టైం ఈ జాబితాలో చోటు వచ్చింది మయన్మార్ అండ్ కంబోడియా అండ్ నేపాల్. వీటికి ఇంతకుముందు ర్యాంకింగ్ రాలేదు, వెరీ ఫస్ట్ టైం అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. సో ఇండియా అనేది అత్యధికము 148 యూనివర్సిటీస్ వచ్చినాయి, చైనా 133 వచ్చింది. సో కాబట్టి మనమే ఎక్కువ 148 అంటే. రైట్, నెక్స్ట్ రిపోర్ట్ చూస్తే క్లైమేట్ సర్వీస్ రిపోర్ట్ అని చెప్పేసి ఉన్నది. ఈ క్లైమేట్ సర్వీస్ రిపోర్ట్ని WMO సంస్థ, ప్రపంచ వాతావరణ సంస్థ ఎవ్రీ ఇయర్ ప్రింట్ చేస్తుంది. కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాలి WHO ఎంత ఇంపార్టెంటో వాతావరణం దృష్ట్యా WMO సంస్థ కూడా అంతే ఇంపార్టెంట్, ప్రపంచ వాతావరణ సంస్థ అని చెప్పేసి పిలుస్తాం. సో మనకి క్లైమేట్ సర్వీస్ రిపోర్ట్ ఎవ్రీ ఇయర్ ఇస్తుంది. సో దీని ప్రకారము ఇన్ఫ్యాక్ట్ మనకి ప్రతిరోజు 1 అంటే 2030 కల్లా చూస్తే ప్రతిరోజు 1.5 విపత్తులు వస్తాయట ఒక రోజుకి. పర్ డేకి ఎంత వస్తాయి అంటే 1.5 వస్తుందట. ఒక ఇయర్కు కంపేర్ చేస్తే మనకి 560 డిజాస్టర్స్ నమోదవుతాయని చెప్పేసి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఇది గణాంకాలు కంపల్సరీ ఇవి రెండు గుర్తుపెట్టుకోవాలి. WMO ప్రకారము, క్లైమేట్ సర్వీస్ రిపోర్ట్ ప్రకారము, న్యూ రిపోర్ట్ ప్రకారము 2030 కల్లా ప్రతిరోజు నమోదయ్యే విపత్తుల సంఖ్య ఎంత అంటే 1.5 ఉంది. ఒక ఇయర్లో నమోదయ్యేటి 560 అని చెప్పేసి ఉంది. సో మన కంపల్సరీ ఈ గణాంకాలు గుర్తుపెట్టుకోవాలి. ఈ పెకింగ్, హాంకాంగ్ లాంటి అవసరం లేదు, కానీ ఇటువంటి ర్యాంకింగ్ పెద్ద రాదు కానీ. సో ఈ WMO, WHO, UNO కానీ, UNDP కానీ, తర్వాత నీతి ఆయోగ్ కానీ, ఇటువంటి ILO కానీ, సో ఇవి ఇచ్చినప్పుడు మనం కంపల్సరీ అధ్యయనం చేయాలి. లేదా మన మినిస్ట్రీ ఏమైనా రిపోర్ట్ ఇస్తే గట్రా మనం అధ్యయనం చేయాలి. తప్పితే ఈ QS ఆసియా యూనివర్సిటీ కానీ, లేకుంటే ఆసియా కుబేర్లు కానీ అటువంటి క్వశ్చన్స్ రావండి, ఆ రోజులు పోయినాయి. సో మనకి కొద్ది వరకు ఈ ఫోర్బ్స్ సంస్థ రిపోర్ట్స్ వస్తాయి కానీ, సో రోజుకోటి రిపోర్ట్ వస్తుంది. ఆసియా కుబేరుడు వాడని చెప్పేసి, ఇండియా కుబేరుడు వీడని చెప్పేసి రోజు రిపోర్ట్ వస్తుంది. అవన్నీ మనం అధ్యయనం చేయని అవసరం లేదు, మనిషికి సాధ్యం కాదు ఫస్ట్ అయితే. సో నెక్స్ట్ పర్సన్స్ ఇన్ న్యూస్ అని చెప్పేసి మనకి ఇది హిందూ ఆర్టికల్ ఈరోజు. సో PB
మీనన్ అని చెప్పేసి వార్తల్లో ఉన్నాడు. నేను రేపటి నుంచి ఇన్ఫ్యాక్ట్ అంటే నేను న్యూస్ పేపర్ సాయంత్రం 3 to 4 మధ్య చూస్తా. అప్పుడు హిందూలో ఏ పేజ్ చదవాలని చెప్పేసి ఇన్ఫ్యాక్ట్ నేను ఆ పేజ్ నెంబర్ రాస్తాను. సో ఒక ఆర్టికల్ తీసుకొని ఏ పేజ్ అని చెప్పేసి రాస్తాను. రైట్. ఇన్ఫ్యాక్ట్ మీకు కూడా అది ఎవరైనా హిందీ పేపర్ అధ్యయనం చేస్తే వాళ్ళకి బాగా పనికి వస్తుంది. ఎక్స్ప్రెస్ తీసుకొని ఆ పేజ్ నెంబర్ రాస్తే ఇంకా వాళ్ళకి కూడా ఉపయోగం అయితే ఉంటుంది. ఎవరైతే పేపర్ సొంతగా అధ్యయనం చేస్తున్నారో వాళ్ళకి ఒక ఐడియా ఉంటుంది. రైట్. ఇతను ఎందుకు వార్తలో ఉన్నాడు అంటే ఇతను కేరళ అండి. కేరళలో ఉన్న పాలక్కడ్ డిస్టిక్ అని చెప్పేసి ఉన్నది. పాలక్కడ్ డిస్టిక్ అని చెప్పేసి ఎందుకు వార్తలో వచ్చిందంటే ఇతను లాయర్ ప్రాక్టీస్ చేయబట్టి 73 years అయిపోయింది. సో 73 years అండ్ 60 days కూడా అయింది. ఇది గిన్నీస్ బుక్లో ఎక్కింది కాబట్టి సో అత్యధిక కాలము లాయర్ ప్రాక్టీస్గా ఉన్న కాలము 73 years అని చెప్పేసి, ఇంకా బతికే ఉన్నాడు 97 years అని చెప్పేసి పిలుస్తాం. ఇతను లూయిస్ అనే ఒక వ్యక్తి 70 years పనిచేసిండు. అతని రికార్డుని బదులు కొట్టిందని చెప్పేసి మనకు ఆర్టికల్ చెప్తుంది. తర్వాత ఐసీసీ వన్డే ర్యాంకింగ్ మనకి ఇచ్చిండు. సో వన్డే క్రికెట్లో ర్యాంకింగ్ ఐసీసీ ఇస్తుంది కదా, అందులో నెంబర్ 1 బ్యాట్స్మెన్ శుభ్మన్ గిల్, నెంబర్ 1 బౌలర్ ఏమో మన మియాబాయి మహమ్మద్ సిరాజ్. సో సిరాజ్ ఇద్దరు ఇండియన్స్ కాబట్టి మనం డిస్కస్ చేస్తున్నాం. జనరల్గా ప్రతి వీక్ ప్రతి మంత్కు ఐసీసీ ర్యాంకింగ్ ఇస్తుంది. వెరీ కామన్, ఇది క్వశ్చన్ రాదు. బట్ మనకి బ్యాట్స్మెన్ మనోడే, బౌలర్ మనోడే. వెరీ ఫస్ట్ టైం మనోడే ఏం కాదు, వీళ్ళు బీసీసీఐ తరపున ఆడతారు, నాట్ ఇండియా తరపున ఆడరు. ఇండియాకి వీళ్ళకి సంబంధం లేదు ఫస్ట్ అయితే. రైట్. ఇన్ఫ్యాక్ట్ వీళ్ళు ఇద్దరు కూడా వీళ్ళ జాతీయత ఇండియన్స్ కాబట్టి మనం డిస్కస్ చేస్తున్నాము. సో బ్యాట్స్మెన్ మనోడే, బౌలర్ మనోడే కాబట్టి ఎగ్జామ్లో వస్తే రావచ్చు. వెరీ ఫస్ట్ టైం ఇటువంటి జరగడము. అంతకుముందు బ్యాట్స్మెన్లు ఉన్నారు, ధోని ఉన్నాడు, బట్ మనకి బౌలర్స్ ఉన్నారు కానీ బట్ ఇద్దరు ఒకేసారి అయితే వెరీ ఫస్ట్ టైం కాబట్టి డిస్కస్ చేస్తున్నాం. తర్వాత 37వ జాతీయ గేమ్స్ ఈరోజే అయిపోయినాయి మనకి. సో అది రేపు పేపర్లో వస్తుంది, బట్ మనం ఇప్పుడే డిస్కస్ చేస్తున్నాం. 37th నేషనల్ గేమ్స్ అని చెప్పేసి గోవా కండక్ట్ చేసింది. 38ది ఉత్తరాఖండ్ అనేది కండక్ట్ చేయబోతుంది. సో మొత్తము 43 స్పోర్ట్స్ ఉన్నాయి. అందులో అన్నీ గోవా హోస్ట్ చేసింది. బట్ మనకి సైక్లింగ్ అండ్ గోల్ఫ్ ఇవి రెండు మాత్రము ఢిల్లీ హోస్ట్ చేసింది. సో ఇటువంటి క్వశ్చన్ వస్తుంది కంపల్సరీ. 37వ నేషనల్ గేమ్స్ గోవా హోస్ట్ చేస్తుంది, అయినప్పటికీ సైక్లింగ్ అండ్ గోల్ఫ్ అనేది ఢిల్లీ అనేది కండక్ట్ చేయడం జరిగింది. సో ఇన్ఫ్యాక్ట్ మనకు దీంట్లో సో మోటో ఏంటి అంటే సో సెట్ గెట్ గోవా అని చెప్పేసి ఉన్నది. దీన్ని మస్కట్ ఏంటి అంటే మనకి ఇండియన్ బైసన్, ఇండియా బర్రె అని చెప్పేసి పిలుస్తాం. ఆ బర్రెని ఏమంటాం అంటే మోగోవా అని చెప్పేసి ఉన్నది, మొత్తం మీద మోగా అని చెప్పేసి ఉన్నది. సో మస్కట్ మనకి మోగా, ఇది ఇండియన్ బైసన్ అని చెప్పేసి ఉంటుంది మనకి. సో అది జంతువు. అది మోటో ఏంటి సెట్ గెట్ గోవా అని చెప్పేసి పిలుస్తాం. గెట్ సెట్ గోవా అని చెప్పేసి పిలుస్తాం. రైట్. ఇందులో ఫస్ట్ ర్యాంక్ గోస్ టు మహారాష్ట్ర అని చెప్పేసి ఉన్నది. సో మహారాష్ట్ర అని చెప్పేసి ఫస్ట్ ర్యాంక్ ఉన్నది. సో 80 స్వర్ణాలు వచ్చినాయి మహారాష్ట్రకి. రెండవ ర్యాంకు సర్వీసెస్ స్పోర్ట్స్ కంట్రోల్ బోర్డ్ అని చెప్పేసి, థర్డ్ ర్యాంక్ హర్యానా అని చెప్పేసి ఉన్నది. సో ఏపీ వాళ్ళకి 19వ ర్యాంక్ వచ్చింది. ఏపీ వాళ్ళకి స్వర్ణాలు వాళ్ళే 7 ఉంటే టీఎస్ వాళ్ళకి 22వ స్థానం వచ్చింది, 4 స్వర్ణాలు అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. సో ఫస్ట్ ర్యాంక్ మహారాష్ట్ర 80 స్వర్ణాలు. సెకండ్ది ఒక జట్టు మనకి ఆడింది సర్వీసెస్ స్పోర్ట్స్ కంట్రోల్ బోర్డ్ అని చెప్పేసి, థర్డ్ది హర్యానా అని చెప్పేసి ఉన్నది. సో ఏపీ 19వ ప్లేసు 7 స్వర్ణాలు, తెలంగాణ 22వ ప్లేసు 4 స్వర్ణాలు అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి, సరిపోతుంది. తెలంగాణ పథకాలు మొత్తం చెప్పాలంటే 4 + 10 + 11 ఉన్నది, 25 అని చెప్పేసి పిలుస్తాం. ఏపీ మొత్తం చెప్పాలంటే 7 + 5 + 15 ఉన్నది, 27 అని చెప్పేసి పిలుస్తాం. సో ఇటువంటి క్వశ్చన్స్ వస్తాయంటే ఎగ్జామ్ దాదాపు రావని చెప్పేసి చెప్పొచ్చు. బట్ ఇక్కడ మోటో అవసరం ఉంటుంది, మస్కట్ అయితే అవసరం ఉంటుంది, నెక్స్ట్ గేమ్స్ ఎక్కడ అని చెప్పేసి కూడా అవసరం ఉంటుంది. తెలంగాణ పథకాల సంఖ్య 4 అని చెప్పేసి సరిపోతుంది, ఏపీ వాళ్ళు 7 అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ తెలంగాణ కరెంట్ అఫైర్స్ లోపల చిన్న పదం మనకి వార్తల్లో ఉన్నది, అది జియోగ్లిఫ్ అని చెప్పేసి పిలుస్తాం. సో జియోగ్లిఫ్ అని చెప్పేసి పిలుస్తాం. జియోగ్లిఫ్ అనేది వెరీ ఫస్ట్ టైం తెలంగాణ లోపల కనుగొన్నారు, వెరీ ఫస్ట్ టైం కాబట్టి. సో ఇక్కడ అంటే మనకి మేడ్చల్ మల్కజ్గిరి డిస్టిక్ లోపల తాళ్ళపల్లి గ్రామం లోపల
వెరీ ఫస్ట్ టైం జియోగ్లిఫ్ని గుర్తించినారు పురావస్తు శాఖ వాళ్ళు. సో జియోగ్లిఫ్ అంటే ఏంటంటే న్యాచురల్గా మనకి భూమి యొక్క ఉపరితలం మీద ఏర్పడ్డ ఆకారము, ఇది సర్కిల్ ఆకారంలో ఉన్నది, తెలంగాణలో గుర్తించబడింది. సో మనకి సహజమైన సోర్స్ను ఉపయోగించి భూమి యొక్క సర్ఫేస్ మీద సృష్టించబడ్డ ఆకారమే జియోగ్లిఫ్ అని చెప్పేసి పిలుస్తాం. సో మనకి కొన్నిసార్లు అక్కడ బండ అనేది డిఫరెంట్ టైప్స్ అక్కడ ఏర్పడుతుంది. చెట్టు అనేది కొన్నిసార్లు పందిరి మాదిరిగా వస్తుంది, అవన్నీ జియోగ్లిఫ్స్ మనకి. బట్ చెట్టు అనేది కాదు, మనకి సర్ఫేస్ మీద ఏర్పడాలి. ఎర్త్ సర్ఫేస్ మీద సహజంగా సృష్టించబడ్డ ఆకారాన్ని జియోగ్లిఫ్ అని చెప్పేసి పిలుస్తాం. ఇది తెలంగాణలో వెరీ ఫస్ట్ టైం మల్కాజిగిరి జిల్లా తాళ్ళపల్లి లోపల గుర్తించబడింది. ఇది వృత్తాకారంలో ఉన్నది. ఇది 3000 సంవత్సరాల క్రితం ఏర్పడ్డ జియోగ్లిఫ్ అని చెప్పేసి పిలుస్తాం. ఇది మనకి ఈరోజు ఆర్టికల్స్ అండి. రైట్. ఇన్ఫ్యాక్ట్ ఈ మొత్తం 14 ఆర్టికల్స్ లోపల ఈ క్యూఎస్ ఆసియా ర్యాంకింగ్ అనేది తీసిపడేయండి, అంతగానం అవసరం లేదు. మిగతా అన్నీ కూడా వెరీ ఇంపార్టెంట్ ఇష్యూ. సో ఫస్ట్ మనకి November 9th అనేది నేషనల్ లీగల్ సర్వీస్ డే అని చెప్పేసి జరుపుకుంటాం. వై? బికాస్ 1995లో నల్సా యాక్ట్ మనకి అమల్లోకి వచ్చింది కాబట్టి. సో థీమ్ ఏంటి మనకి అంటే జస్టిస్ యాక్సెస్ ఫర్ ఆల్ అని చెప్పేసి తీసుకోవడం జరిగింది. సిరాగుర్తు ఎందుకు వార్తల్లో ఉన్నదంటే వృద్ధులు వికలాంగుల యొక్క సహాయకులు ఎవరైతే వస్తారో లోపలికి వాళ్ళ యొక్క కుడి చేయి యొక్క ఈ ఇండెక్స్ ఫింగర్కి సిరాగుర్తు వేస్తారట, అందుకు మనకి వార్తల్లో ఉన్నది. నెక్స్ట్ వందే సాధారణ రైలు అని చెప్పేసి ముంబై నుంచి అహ్మదాబాద్ వరకు ఫస్ట్ ట్రయల్ రన్ను చెన్నైలో ఉన్న ఇంటర్గల్ కోచ్ ఫ్యాక్టరీ తయారు చేస్తుంది. ఇన్ఫ్యాక్ట్ 22 కోచ్లు ఉంటాయి, 1834 మెంబర్స్ ప్రయాణం చేస్తారు. ఇది జనరల్ స్పీడ్ కలిగి ఉంటుంది, నాట్ సెమీ హై స్పీడ్. హీలాస్ అని చెప్పేసి మనకి వార్తల్లో ఉన్నది. సౌరజ్వాలని వెరీ ఫస్ట్ టైం చిత్రీకరించింది మన ఆదిత్య L1 మిషన్లో ఉన్న పెలోడు. హై ఎనర్జీ L1 ఆర్బిటర్ ఎక్స్రే స్పెక్ట్రోమీటర్ అని చెప్పేసి పిలుస్తాం. హెర్మస్ ఒక డ్రోన్ ఇజ్రాయెల్ నుంచి మనం కొనుగోలు చేసుకున్నాం, ఇది మేల్ రకం అని చెప్పేసి పిలుస్తాం. నెక్స్ట్ మారు MX అని చెప్పేసి మయన్మార్ రష్యా మధ్య ఫస్ట్ టైం అండమాన్ సముద్రం లోపల జరిగే మారిటైమ్ ఎక్సర్సైజ్ పేరు. స్వచ్ఛ దీపావళి, శుభ దీపావళి అని చెప్పేసి వార్తల్లో ఉన్నది. మినిస్ట్రీ ఆఫ్ అర్బన్ అండ్ హౌసింగ్ అఫేర్స్ వాళ్ళు ఈ లైఫ్ అనే ప్రోగ్రామ్తోని దీపావళి కార్యక్రమాన్ని అనుసంధానం చేస్తూ స్వచ్ఛ భారత్ మిషన్ అర్బన్ 2.0లో అంతర్భాగంగా దీన్ని కండక్ట్ చేస్తున్నారు. గ్లోబల్ టీబీ రిపోర్ట్ వార్తల్లో ఉన్నది. సో టీబీ కేసెస్ అనేది ఈ ఇయర్లో ఎక్కువైనాయి, 7.5 మిలియన్స్. ఇండియాలో 24 lakhs.22 అని చెప్పేసి ఉన్నది. అయినప్పటికీ భారతదేశం అనేది టీబీ విషయంలో ముందంజలో ఉందని చెప్పేసి చెప్పొచ్చు. వై? బికాజ్ మనకి కేసుల సంఖ్య 16% తగ్గించింది, మరణాల సంఖ్య 18% తగ్గిందని చెప్పేసి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ క్యూఎస్ ఆసియా అని చెప్పేసి వార్తల్లో ఉన్నది. సో పెకింగ్ అండ్ హాంకాంగ్, సింగపూర్ ఫస్ట్ 3 ప్లేస్లో ఉంటే 48th IIT బాంబే అని చెప్పేసి 46th IIT ఢిల్లీ అని చెప్పేసి వార్తల్లో ఉన్నది. అయినప్పటికీ 148 అనేవి సో ఇండియా నుంచి చోటు వచ్చింది కాబట్టి ఫస్ట్ ర్యాంక్ గోస్ టు ఇండియా దేశాల వారీగా చూస్తే. సెకండ్ చైనా అని చెప్పేసి ఉన్నది. తర్వాత క్లైమేట్ సర్వీస్ రిపోర్ట్ WMO ఇస్తుంది. దీని ప్రకారము 1.5 విపత్తులు వస్తాయి పర్ డే, 560 వస్తాయి పర్ సంవత్సరం అని చెప్పేసి WMO రిపోర్ట్ పేర్కొన్నది. సో PB మీనన్ ఫ్రమ్ కేరళ అని చెప్పేసి 73 years 60 days లాయర్గా ప్రాక్టీస్ చేసిన వ్యక్తి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్లో చోటు సంపాదించిండు. ICC వన్డే ర్యాంకింగ్ లోపల శుభ్మన్ గిల్, మహమ్మద్ సిరాజ్ ఇద్దరు కూడా ఇండియన్స్ వాళ్ళే ఫస్ట్ ర్యాంక్ పొందినారు. తర్వాత 37th నేషనల్ గేమ్స్ గోవా హోస్ట్ చేసింది, ఫస్ట్ ర్యాంక్ మహారాష్ట్రకు వచ్చింది. సో ఇన్ఫ్యాక్ట్ దీని మోటో అని చెప్పేసి సెట్ గెట్ గోవా అని చెప్పేసి, దీని యొక్క మస్కట్ మనకి మోగా అని చెప్పేసి ఇండియన్ బైసన్ పేరు కనిపిస్తుంది. జియోగ్లిఫ్ వెరీ ఫస్ట్ టైం తెలంగాణ లోపల మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో తాళ్ళపల్లి గ్రామంలో గుర్తించారు అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఇవి మనకి ఈరోజు కరెంట్ అఫైర్స్. సో మనకి సండే రివిజన్ సిరీస్లో ఉన్న మిగతా క్లాసెస్ డిస్కస్ చేస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఒకసారి నాకు మన వ్యూవర్స్ లోపల, రెగ్యులర్ వ్యూవర్స్ లోపల ఏపీ వాళ్ళు ఎవరెవరు ఉన్నారో ఒకసారి కామెంట్ చేయండి. మనకు పేరు అవసరం లేదు, జస్ట్ ఏపీ అని చెప్పేసి చేయండి. చూద్దాం ఎంతమంది ఉన్నారో అని చెప్పేసి దాన్ని బట్టి ఈ రిలేషన్స్ని మరింత డెప్త్గా మనం క్లాస్ చేయవచ్చు. ఇంటర్నల్ సెక్యూరిటీ అని చెప్పేసి కూడా అది మనకు
మంచి గ్రిప్ ఉన్న చాప్టర్ అది కూడా మనం చేయవచ్చు. సో మెంబర్స్ బట్టి మనం చూద్దాం, రెస్పాన్స్ బట్టి. థ్యాంక్ యూ వెరీ మచ్.